పూర్వకంగా గుర్తు ఎత్తి అందరూ నిలబడ్డ వాళ్ళు కూడా సహకారి ప్రతిజ్ఞ అయితే అందరూ చేతులు ముందు సాగాలి. అందరం స్వరవేసి గట్టిగా చెప్తాం. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని కోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మన ఈ ఎరైవ్ కార్యక్రమం ఈ వారం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మన గౌరవ డీజీపీ గారు నిర్దేశించిన ప్రకారం ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన ప్రజలందరినీ మనమే రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో విస్తృతమైనటువంటి ఎరైవ్ అనేటువంటి ప్రోగ్రాంతో మనం ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈరోజు సూర్యాపేట హెడ్ క్వార్టర్లో దాదాపుగా 500 మంది పోలీస్ సిబ్బంది హెల్మెట్ ధరించి పెద్ద ఎత్తున పట్టణంలో హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను, డిఫెన్సివ్ డ్రైవింగ్ యొక్క ప్రాధాన్యతను, అదేవిధంగా సీట్ బెల్ట్ యొక్క ప్రాధాన్యతను, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకపోవడం యొక్క ప్రాధాన్యతను వివరించడం జరిగింది. ఈ యొక్క అవేర్నెస్ తోటి సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా హెల్మెట్ ధరించి వాళ్ళు ఖచ్చితంగా బయటికి ప్రయాణం చేయాలని మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళతోటి ప్రమాణం కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా యొక్క వినమ్రమైనటువంటి విజ్ఞప్తి, హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి, సెల్ ఫోన్ లేకుండా డ్రైవింగ్ చేయండి, డ్రంక్ చేసి డ్రైవింగ్ చేయకండి, అదేవిధంగా పరిమితమైనటువంటి వేగంతో డ్రైవింగ్ చేయండి. మనం 99% ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. డిఫెన్సివ్ డ్రైవింగ్ ని అలవాటు చేసుకోండి. ఎల్లప్పుడూ ఎడమ చేయి వైపే ప్రయాణం చేయండి. ఎప్పుడైనా ఓవర్టేక్ చేయాల్సినటువంటి సందర్భంలో రైట్ సైడ్ కి నుంచి ఓవర్టేక్ చేయండి. ప్రమాదం జరుగు స్థలాలలో మనకు అక్కడ ఉన్నటువంటి సూచికా బోర్డులో నిర్దేశించినటువంటి సూచనలు పాటించండి. హైవేల పైన ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయొద్దు. మెయిన్ గా పెద్ద వెహికల్స్, గూడ్స్ వెహికల్స్ హైవేల పక్కన పార్క్ చేస్తే ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. మనమందరం కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ పాటిస్తే ఖచ్చితంగా 99% ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. మన చుట్టూ వాహనదారులు ఎలా వస్తురో గమనిస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రోడ్డు ప్రమాద నిర్వహణకి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మనం రోడ్డు ఇస్తారా కొన్ని ప్రాజెక్టులు వాళ్ళ మీద